పల్లెవెన్నెల వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారం. సో, మొన్న నేను పెట్టినటువంటి వీడియో దాదాపు అంటే ఆల్మోస్ట్ ఒక 500,000 వరకు చూడడం జరిగింది. సో, మీరందరూ కూడా చూసి మంచి మంచి కామెంట్లు కూడా క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. క్వశ్చన్స్‌కి కూడా ప్రతిదానికి కూడా నేను రిప్లై ఇచ్చినాను. తర్వాత మళ్ళీ దాంట్లో కామెంట్స్ రూపంలో కూడా నేను తెలియపరచడం జరిగింది. సో, మీరందరూ కూడా చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు. నిజంగా అంటే నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. సో, ప్రకృతి అనేదే ఇవాళ మనల్ని అందరినీ కూడా ఇంత ఆరోగ్యంగా ఉంచుతుంది. హెల్తీగా ఉంచుతుంది కాబట్టి మనకున్నటువంటి చిన్న ప్లేస్‌లో అయినా కొంచెం పెద్ద ప్లేస్‌లో అయినా మనకు సరిపడే కూరగాయలు కావచ్చు, లేదా ఇంకా మన మిత్రులకు సరిపోయేటంత గానీ మనకి తర్వాత అడిషనల్‌గా మిగిలితే కూడా మనం స్టోరేజ్‌లో కూడా పెట్టుకోవచ్చు. సో, ఇప్పుడు ఈరోజు మనకి ఇగో తోటకూర చెట్టు చూసారు కదా! మళ్ళీ మొన్ననే తోటకూర తెంపడం జరిగింది. ఇప్పుడు తోటకూర మొత్తం తెంపేస్తాను. అట్లనే మనకి మిరపకాయలు కూడా ఈ మిరపకాయలు కూడా ఇగో ఆల్రెడీ మళ్ళీ ఇగో ఇవన్నీ కూడా రావడం జరిగింది. సో, వాటన్నిటిని కూడా ఇప్పుడు తెంపుతున్నాను. మిరపకాయలన్నీ కూడా. దీంట్లో ఇవేంటంటే కొన్ని అలపినోస్ ఉన్నాయి. కొన్ని స్వీట్‌గా అంటే మామూలుగా అంటే మనం అలానే తినొచ్చు ఈ మిరపకాయలని కూడా. కొన్ని మాత్రం చాలా ఘాటుగా అంటే చాలా కారం ఉంటాయి. ఇగో సో, ఇక్కడ 3 వెరైటీ చెట్లున్నాయి. సో, ఇది మాత్రం కొంచెం చాలా చాలా అంటే చాలా ఘాటుది. ఒక్క ఒక కాయ చాలు. ఒక కాయ మాత్రం అంటే ఒక నలుగురికి సరిపోయేంతటువంటి కర్రీ ఏదైతే మనం చేసుకుంటామో ఆ కర్రీకి సరిపోయేంతటువంటి కారం. సో, చాలా ఇది ఘాటుగా ఉంటుంది ఇది. ఎందుకంటే అలపినోస్ అంటారు ఇది. తర్వాత ఇదేమో ఇది ఇది కూడా ఇది ఇంకొక వెరైటీ ఇది. ఇది కూడా చాలా ఈ చెట్టు కూడా బాగానే కాస్తుంది ఇది. ఇది మామూలుగా మనకి ఎంత చెప్పొచ్చు, ఇవి కారం ఉండవు. కాకపోతే మనం ఇక కర్రీ లాగా చేసుకోవచ్చు వాటిని. సాలడ్స్ కూడా ఎక్కువ తినొచ్చు. సాలడ్స్‌లలో కూడా యాక్చువల్ సాలడ్స్‌లలో చాలా బాగుంటుంది. సో, ఇది ఈరోజు అంటే మనకి ఈ పెప్పర్స్ తర్వాత మళ్ళీ మనకి ఇది తోటకూర మొన్ననే తెంపినాను. ఇప్పుడు దాదాపు 3-4 కట్టలు ఉన్నాయి. సో, చాలా అంటే ప్రతి వారం వచ్చేస్తుంది ఈ తోటకూర. ఈ తోటకూర తర్వాత మనకి పచ్చిమిరపకాయలు వేసుకొని తింటే ఇంకా అసలు కుక్ చేసుకొని తింటే చాలా చాలా ఇక మీకు తెలియదు జొన్న రొట్టెకి ప్లస్ ఆకుకూర కలుపుకొని మనం కర్రీ చేసుకుంటే మాత్రం ఇంక ఆ రోజు మాత్రం చెప్తాను ఇది మీకు మటన్లు చికెన్లు ఇంక ఏం అవసరంలా. సో, అంత మధురంగా ఉంటుంది. సో, జొన్న రొట్టె ప్లస్ తోటకూర ప్లస్ క్యాప్సికమ్ ఇంక అన్నీ కూడా ఏంటంటే ఫ్రెష్ వెజిటబుల్సే కాబట్టి ఎలాంటి కెమికల్స్ లేకుండా పండించినటువంటి వెజిటబుల్స్ కాబట్టి రుచికరంగా ఉంటుంది. సో, ఇది ఈరోజు మా పన్నెల పెరటి తోట విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పల్లెవెన్నెల. సో, మీరు చూస్తూ ఆదరిస్తున్నందుకు నేను ఇలాంటి అన్ని కూడా అంటే ఇన్ఫర్మేషనల్ మెసేజ్కి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. డియర్ వ్యూవర్స్, ఇంతకుముందే మనం తెంపినటువంటి తోటకూర తర్వాత పచ్చిమిరపకాయలు కలిపి తోటకూర వండడం జరిగింది. సో, ఎప్పుడెప్పుడు తినాలనేటువంటి ఆతృతతో ఉన్నాను నేను. ఎందుకంటే తోటకూర అంటే చాలా చాలా ఇష్టం. అందులో మళ్ళీ వెల్లుల్లి వేసి మంచిగా చక్కగా వండుకుంటే ఎంత టేస్ట్ ఉంటుంది మీ అందరికీ తెలిసిందే. సో, పక్కన క్యారెట్లు తర్వాత మన తోటలో ఉన్నటువంటి పండినటువంటి కుకుంబర్స్ కూడా అట్లా జొన్న రొట్టె బ్రౌన్ రైస్ తర్వాత మళ్ళీ ఉసిరియా పచ్చడి తిని ఇంకా తిన్న తర్వాత మీకు తెలిసి ఇంకెట్లా ఉంటుంది అన్నది. సో, ఆ టేస్ట్ కానీ ఆ రుచికరం కానీ అసలు చాలా 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 బాగుంటుంది. సో, ఇది పల్లెవెన్నెల పన్నెల తోట విశేషాలు ఈరోజువి. సరే, ఒకసారి తిని చూద్దాం. చాలా 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 రుచికరంగా ఉంది. థ్యాంక్ యూ.